అంతేకాకుండా ఇక్కడ మనకి ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు, బెడ్ లైట్స్ అన్ని నెత్తి గుద్దుకుంటుందా. అండ్ ఈ షిరిడి ట్రిప్ వచ్చి మేమిద్దరం అయితే వెళ్తున్నాం. దాదాపు 130 కిలోమీటర్స్ అయితే వచ్చాం మనం హైదరాబాద్ నుంచి. సో ఫుడ్ వచ్చేసరికి కాజు పన్నీర్ కర్రీ, రోటీ విత్ జీరా రైస్ అయితే చెప్పుకున్నాం అనమాట. సో షిరిడికి ఇంకా ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు మనం ఉన్న లొకేషన్. ఎగ్జాక్ట్లీ ఫుడ్కి ఏడాపాడు అంటే నెక్స్ట్ కర్ణాటకలో మనం ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాము. షిరిడికి అయితే వచ్చాము అనమాట. సో షిరిడిలో మనకి ఇచ్చిన హోటల్ రూమ్ అయితే ఇదేను. విజయవాడ వాళ్ళ రెస్టారెంట్ అని అయితే బోర్డు ఉందన్నమాట. బట్ పక్క తెలుగు వాళ్ళు అయితే కాదు, హిందీ వాళ్ళు అయితే నడుపుతున్నారు దీన్ని. సో ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సో ద్వారకామయ్యి అదేనమాట, కొంచెం 4 అడుగులు అయితే వెళ్ళాక కనిపిస్తుంది మనకి సాయిబాబా నివసించిన ప్రదేశం. మళ్ళీ ఫోన్స్ వెనక్కి వచ్చి తీసుకొని రికార్డ్ చేస్తున్నాం అనమాట. అది ఇప్పటికి వెలుగుతానే ఉంది 100 ఇయర్స్ నుంచి. ఇక్కడ లేడీస్ కి జెంట్స్ సపరేట్ ఉంటుంది. ఇది కూడా షిరిడిలో మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. హైదరాబాద్ టు షిరిడి ప్యాకేజ్ టూర్ చాలా మంది చేయమని అయితే రీసెంట్ టైమ్స్ లో చాలా మంది అయితే అడిగారు. సో మీ అందరి కోసమే నేను ఈ రోజు హైదరాబాద్ నుంచి షిరిడి వరకు ప్యాకేజ్ అయితే తీసుకున్నాను అనమాట. అసలు ఈ ప్యాకేజ్ లో ఏమేమి ఉండబోతున్నాయి, మనం ఏమేమి చూడబోతున్నాం, ఏంది అసలు ఎట్లా వర్త కదా A to Z అన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో రైట్ నౌ నేను ప్రెసెంట్ వచ్చేసి హైదరాబాద్ లోని అరౌండ్ సికింద్రాబాద్ దరిదాపుల్లో హోటల్ యాత్రి నివాస్ అయితే ఉంది. ఇక్కడ వన్ ఆఫ్ ద బోర్డింగ్ పాయింట్ అనమాట. మనకి ఇక్కడ 5 o'clock కి మనకి ఈ రోజు హైదరాబాద్ నుంచి షిరిడీకి అయితే బస్ ఉంది. సో ఆ టైం ఇప్పుడు వచ్చి ఎగ్జాక్ట్లీ 4:30 అయితే అవుతుంది. ఒక ½ an hour ముందలైతే వచ్చాను. ఇక్కడ నుంచి బస్ కొంచెంసేపట్లో వస్తుంది కాబట్టి మనమైతే ఎక్కేసి షిరిడీకి మన ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను వచ్చేసి ఇక్కడ నుంచి షిరిడీకి ఎంత దూరం ఉంటుంది, బస్ జర్నీ ఎలా సాగింది, దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు, దర్శనం ఎట్లా జరిగింది, A to Z అన్ని ఇదే వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాయి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇదే అనమాట మనం ట్రావెల్ చేస్తున్న బస్ అయితే ఏదైతే చూడొచ్చు, షిరిడి అని అయితే రాస్తున్నారు. బస్సు లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో మనం అయితే స్లీపర్ క్లాస్ బస్ తీసుకున్నాం అనమాట హైదరాబాద్ నుంచి షిరిడి వరకు. సో బస్ లోపల ఇంటీరియర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మొత్తం ఆరెంజ్ కలర్ ఇంటీరియర్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కదా చూడడానికి అయితే. సో ఫైనల్లీ మనం బస్ లోపలికి అయితే వచ్చాము. యాత్రి నివాస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గరలో ఉంటుంది ఇది. సో ఇక్కడ నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయింది. సో మనం ఈ ప్యాకేజ్ కనుక బుక్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ హైదరాబాద్లో చాలా పాయింట్స్ దగ్గర నుంచి మనకి మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ నుంచి అన్ని పాయింట్స్ నుంచి అయితే పికప్ ఉంది. వాళ్ళే మనల్ని పికప్ చేసుకొని బస్ దగ్గరికి అయితే తీసుకొస్తారు. సో బస్సు లోపల వచ్చి మనం అయితే చూడొచ్చు AC వెంట్స్ అయితే ఇచ్చారనమాట. మొత్తం 4 AC వెంట్స్ అయితే ఉన్నాయి ఆడ. అండ్ ఆల్సో పెద్ద ర్యాక్ అయితే ఇచ్చారు, 2 వాటర్ బాటిల్ హోల్డర్స్ అండ్ ఒక మినీ సైజ్ బ్యాగ్ లో 2 పెట్టుకోవడానికి. సో ట్రాలీ అయితే డిక్కీలోనే పడేసేయచ్చు, బట్ బస్ ఖాళీ ఉందని చెప్పారు డ్రైవర్ అన్న వాళ్ళు అయితే. లోపలే పెట్టేసుకోమన్నారు, అందుకే మేము లోపల పెట్టేసుకున్నాం అనమాట. అండ్ ఆల్సో దుప్పట్లు అయితే ఇచ్చారు. కుషన్ కూడా బాగుంది, బస్ అయితే కంఫర్టబుల్ గానే ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనకి ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. టైప్ A పాయింట్స్ అయితే ఉన్నాయి. టైప్ A నుంచి మనం అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. టైప్ A అయితే తెచ్చుకోవాలి. అండ్ మనకి లైట్స్ ఇచ్చారు, బెడ్ లైట్స్ అన్ని. నెత్తి గుద్దుకుంటుందా. వీటితో మాత్రం జుట్టున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా రోజుల తర్వాత లాంగ్ బస్ జర్నీ చాలా. సో అది బస్ ఇంటీరియర్స్ అయితే ఈ విధంగా చూడడానికి. అండ్ ఆల్సో నేను ఈ ప్యాకేజ్ వచ్చేసి bestbus.in లో అయితే బుక్ చేసుకున్నాను. సో మీ అందరికీ తెలుసు bestbus.in. లాస్ట్ టైం మనం వచ్చేసి తిరుమల ప్యాకేజ్ కూడా ఇందులోనే తీసుకున్నాం, రామోజీ ఫిలిం సిటీ ప్యాకేజ్ కూడా ఇందులోనే తీసుకున్నాం అనమాట. తిరుమల అప్పుడైతే నెక్స్ట్ లెవెల్ ఉంది నాకు ఎక్స్పీరియన్స్. అందుకనే నేను ఏం ఆలోచించకుండా షిరిడి ప్యాకేజ్ కూడా bestbus.in లో అయితే బుక్ చేసుకున్నాను. సో bestbus.in లో మనకి షిరిడి ప్యాకేజెస్ ఉంటాయని చెప్పాను కదా, స్లీపర్ బస్ ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. అంతేకాకుండా కేవలం హైదరాబాద్ నుంచే కాదు, మీరు కావాలంటే బెంగళూరు నుంచి కూడా వీళ్ళ వెబ్సైట్ నుంచి ప్యాకేజెస్ అయితే తీసుకోవచ్చు షిరిడికి. అండ్ ఆల్సో ఓన్లీ షిరిడియే కాకుండా త్రయంబకేశ్వర్, నాసిక్, పంచవతి ఇవన్నీ ప్యాకేజెస్ తీసుకోవచ్చు. ఏదో బస్ ప్యాకేజెస్ అన్న తీసుకోవచ్చు, ట్రైన్ ప్యాకేజ్ అన్న తీసుకోవచ్చు. సేమ్ హైదరాబాద్ నుంచి వీళ్ళ వెబ్సైట్లో ట్రైన్ ప్యాకేజ్ కూడా ఉంది, బట్ నేనైతే బస్ ప్యాకేజ్ తీసుకున్నాను అనమాట. బస్లో కొంచెం కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు అండ్ లాస్ట్ మినిట్లో సీట్స్ దొరుకుతాయని. అండ్ ఈ షిరిడి ట్రిప్ వచ్చి మేమిద్దరం అయితే వెళ్తున్నాం. చిక్కి సాయిబాబాని చూడాలనిపించింది, అందుకే షిరిడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎంతమంది అమీర్పేట్లోనా మాక్సిమం నాకు తెలిసి సిటీ దాటి మనం బయటకు వెళ్ళేసరికి ఈజీగా మినిమం 8 అయింది నేను అనుకోవడం. ఓవరాల్ దాటేసరికి పక్కా.
సో మనకైతే 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారనమాట ఎక్కంగానే. హైదరాబాద్ నుంచి షిరిడీకి దాదాపు డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే 700 కిలోమీటర్లు, దాదాపు 14 అవర్స్ జర్నీ అనమాట. మనం ఈవినింగ్ 5 o'clock అయితే స్టార్ట్ అయ్యాం కదా, రేపు మార్నింగ్ 7 o'clock షిరిడీకి అయితే వెళ్తాము. సో ఇన్ని అవర్స్ జర్నీ కాబట్టి ఖచ్చితంగా నేనైతే స్లీపర్ ఖచ్చితంగా బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తా. ఇప్పుడు మనం ప్యాకేజ్ తీసుకున్నాం కదా, ఇది తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రేపు మార్నింగ్ మనం 7 o'clock షిరిడీ వెళ్ళిన తర్వాత హోటల్ రూమ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత దర్శనంకి వెళ్ళిపోతాము. ఈవినింగ్ దాకా షిరిడీలో టైం స్పెండ్ చేస్తే రేపు ఈవినింగ్ ఇదే బస్కి మళ్ళీ మనల్ని రిటర్న్ అయితే తీసుకొస్తారు హైదరాబాద్కి. సో మొత్తం కలిపి ప్యాకేజ్ రూపంలో ఒక అమౌంట్ అయితే తీసుకుంటారనమాట. ఆ అమౌంట్ కనుక చూసుకున్నట్టయితే నాకు వచ్చేసి 3,700 రూపీస్ అయితే పడింది టికెట్ కాస్ట్. సో మనకి లోపల అనౌన్స్మెంట్స్ కూడా మీరు చూసారు కదా. ఇప్పుడు వచ్చి డిన్నర్ కి అయితే ఆపారనమాట. బయటికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. దాదాపు 130 కిలోమీటర్స్ అయితే వచ్చాం మనం హైదరాబాద్ నుంచి. ఇక్కడ మనకి డిన్నర్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట నైట్ 8:30కి అయితే. సో మన ఫుడ్ కోసం ఆపిన హోటల్ అయితే ఇదే గ్రాండ్ పరివార్ డాబా అనమాట. పెద్దగా ఉంది. అటు సైడ్ అంతా షాపింగ్ ఏరియా ఉంది, ఇదంతా ఫుడ్ ఏరియా అనమాట. షాపింగ్ అంటే స్నాక్స్ ఇట్లాంటివి అండ్ కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ అంతా వాష్రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా బాగున్నాయి. సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకుందాం, ఏదో ఒకటి తిందాం. 1/2 hour అనమాట. ఫుల్ మీల్సేనా? ఓకే డన్. సో ఫుడ్ వచ్చేసరికి కాజు పనీర్ కర్రీ, రోటీ విత్ జీరా రైస్ అయితే చెప్పుకున్నాం అనమాట. తినాలి. ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? ఓకే. రోటీ పన్నీర్ కర్రీ కూడా సెట్ బాగుంది. గుడ్. ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మటుకు కొనుక్కోవడానికి అయితే అమ్ముతున్నారు. పర్ఫ్యూమ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి. మనకి ఏమేమి కావాలో అన్నీ తీసుకుని పెట్టేసుకుంటే బెటర్ ఇప్పుడే. సో షిరిడీకి ఇంకా ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు. మనం ఉన్న లొకేషన్ ఎగ్జాక్ట్లీ ఫుడ్కి ఏడ ఆపాడంటే జహీరాబాద్ దాటిన వెంటనే ఆపారనమాట. కర్ణాటక బార్డర్, మహారాష్ట్ర బార్డర్ కాదు. నెక్స్ట్ కర్ణాటకలో మనం ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాము. దాని తర్వాత మహారాష్ట్ర అయితే వస్తుంది. సో ఇంక తెలంగాణ దాటేస్తున్నాం అన్నప్పుడు ఆపాడు. ఇంక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మీరైతే చూడొచ్చు 507 కిలోమీటర్స్ అయితే ఉంది షిరిడీకి. ఇంకా రేపు మార్నింగ్ నైట్ ఏదన్నా నేచర్ కాల్కి అయితే ఆపుతారేమో, కానీ ఇంకా అంత మించి అయితే పెద్ద బ్రేక్స్ ఏముండవు. కరెక్ట్గా డిన్నర్కి వచ్చి 30 minutes అయితే ఆపాడు. 30 minutes అయ్యాక స్టార్ట్ అయిపోతున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 9 o'clock అయితే అవుతుంది. సో ఫైనల్లీ మార్నింగ్ టైం వచ్చి 6:10 అయితే అవుతుంది. షిరిడీకి అయితే వచ్చామన్నమాట. డైరెక్ట్గా హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీకు చూపిస్తా. ఫ్రెష్ అప్ అవడానికి మాత్రమే మనకి హోటల్ అయితే ఇస్తారు. 7కి వస్తాం అనుకున్నాం, బట్ 6:10 కల్లా దింపేసాడు అనమాట. సో ఇదేనమాట మనకి ఇచ్చిన హోటల్ అయితే షిరిడీలో, హోటల్ కుబేర్ ఇన్ అనమాట. మీకైతే రూమ్ చూపిస్తాను ఇప్పుడు ఎట్లా ఉంటది ఏంది అని అనేది. సో షిరిడీలో మనకి ఇచ్చిన హోటల్ రూమ్ అయితే ఇదేను చూపిస్తాను, ఆగండి. సో మనకి మార్నింగ్ 7 నుంచి అంటే 6కి వచ్చాంలేండి. 6:30 కల్లా చెక్ ఇన్ అయిపోయాము. 6:30 నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 o'clock దర్శనం చేసుకొచ్చేదాకా మన లగేజ్, మన రూమ్ అయితే ఇదేనమాట. సో ఇది ఓవరాల్ గా మనకి ఇచ్చిన రూమ్ అయితే నాన్ ఏసీ రూమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రీ దర్శనంకి వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనంకి అయితే 3 hours టైం పట్టుద్ది. ఒకవేళ మనం స్పెషల్ ఎంట్రీ దర్శనం తీసుకుంటే, ఇదిగోండి ఇక్కడ నేను తీసుకున్నాను చూడండి. స్పెషల్ ఎంట్రీ దర్శనం తీసుకుంటే 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు బుక్ చేసుకుంటే అరౌండ్ 200 ఉంది. నేను హోటల్ వాళ్ళకి అయితే అప్పచెప్పాను. ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఒక టికెట్కి. 300 రూపీస్. జస్ట్ 20 minutes ఆ 30 minutes లో దర్శనం అయిపోద్ది అనమాట. ఇది కూడా మనకి ఇక్కడ టైమింగ్ కూడా ఇచ్చాడు. ఇదే టైమింగ్కి వెళ్ళొచ్చు, లేదా కొంచెం లేట్ అయ్యాక కూడా వెళ్ళొచ్చు అనమాట. దీని గురించి నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా ఇది మనకి ఇచ్చిన రూమ్ అయితే. క్లైమేట్ కూల్గానే ఉంది కాబట్టి ఏసీ కూడా అవసరం లేదు. అండ్ వాష్రూమ్ కూడా చూపిస్తాను, ఆగండి. సో ఇది ఓవరాల్గా వాష్రూమ్ అయితే. హాట్ వాటర్ కూడా వస్తున్నాయి, మంచిగానే వస్తున్నాయి అనమాట, వేడిగానే. సో లగేజ్ అయితే ఇక్కడే పెట్టేసి మేము దర్శనంకి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఈవినింగ్ వచ్చాక చూసుకుందాం. రెడీయా నువ్వు? చలో స్టార్ట్ అయిపోదాం సాయిబాబా దర్శనంకి. సో ఎగ్జాక్ట్లీ మన హోటల్ నుంచి టెంపుల్ కి వచ్చి 700 meters కరెక్ట్ నడుచుకెళ్తే 10 నిమిషాలు నడుచుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు అనమాట. టైం వచ్చి ఆల్మోస్ట్ 8 o'clock అయితే అవుతుంది కాబట్టి. సో బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత మేము దర్శనంకి అయితే ఎంటర్ అవుతాము. మాకు దర్శనంలో ఇచ్చిన టికెట్ స్లాట్ వచ్చేసి 7:45కి. బట్ ఎప్పుడన్నా వెళ్ళొచ్చు అంట, మధ్యాహ్నం కావాలన్నా వెళ్ళొచ్చు అంట. జస్ట్ ఆ ఇంటి టికెట్ ఉంటే చాలు అని అయితే చెప్పారు. సో హ్యాపీగా తినేసి అయితే వెళ్దాము. సో మనకి కరెక్ట్ గా టెంపుల్ దగ్గరలోనే ఆపోజిట్ సైడ్ ఒక విజయవాడ తెలుగుల హోటల్ అయితే కనిపించింది అనమాట బోర్డు. తెలుగులది అయితే కాదు, బట్ దోశ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ఇక్కడ చూడండి చాలా పెద్ద దోశ అయితే ఇచ్చారు. అండ్ ఇడ్లీ కూడా ఆర్డర్ పెట్టాం అండ్ జ్యూస్ ఆర్డర్ పెట్టాము. సో ఫుడ్ అయితే కంప్లీట్ చేసాము. ఫుడ్ ఇదిగోండి విజయవాడ వాళ్ళ రెస్టారెంట్ అని అయితే బోర్డు ఉందన్నమాట. బట్ పక్క తెలుగు వాళ్ళు అయితే కాదు, హిందీ వాళ్ళు అయితే నడుపుతున్నారు దీన్ని.
సో టెంపుల్ అయితే ఇదేను. సో ఈ రోజు వీడియోలో నేను వచ్చేసి మీకు షిరిడి సాయిబాబా టెంపుల్ అండ్ దాని తర్వాత ద్వారకామయ్యి, దాని తర్వాత హనుమాన్ టెంపుల్ ఉంది. ఈ మూడు అయితే కవర్ చేయబోతున్నాం మనము. ఆడ ఉంది ఇంకో ఉడిపి హోటల్. ఉడిపి అని చెప్పి ప్రతి దగ్గర బోర్డులు పెట్టినా కానీ ఏది ఉడిపి అర్థం కావట్లే. సో మనం అయితే స్పెషల్ ఎంట్రీ దర్శనం తీసుకున్నాం కదా, గేట్ నెంబర్ 6 అని ఇచ్చారనమాట. సో ఇప్పుడు వచ్చి ఇది గేట్ నెంబర్ 8, అది 7, అక్కడ 6. అక్కడ నుంచి మనం అయితే లోపలికి వెళ్తాము. ఫ్రీ దర్శనం అయితే ఇంకో సైడ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఫ్రీ దర్శనంకి దాదాపు 2.5 hours టైం పట్టుద్దంట. అదే స్పెషల్ ఎంట్రీ అయితే 20 minutes 30 minutes లో అయిపోద్దని అయితే చెప్పారు. చూద్దాం రియాలిటీలో ఎంతసేపు పట్టుద్దో. సో ఇదే గేట్ నెంబర్ 6 అయితే, దీని నుంచి మనం లోపలికి వెళ్ళిపోదాం. పెయిడ్ పాస్ కౌంటర్ అని చెప్పి బోర్డు అయితే ఉంటుంది, దీని నుంచి లోపలికి వెళ్ళాలి. సో అది వచ్చేసి గేట్ ఎంట్రీ అనమాట. మనకి కొంచెం రైట్ సైడ్ కి ఇక్కడ రాగానే ఫ్రీ షూ స్టాండ్ ఉంటుంది అండ్ మొబైల్ లాకర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మన మొబైల్స్ అండ్ చెప్పులు అయితే డిపాజిట్ చేసేసేయాలి. మొబైల్స్ కెమెరాస్ అయితే లోపలికి ఎలా ఉండవు. సో ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఎట్లయింది దర్శనం? సో కరెక్ట్ 10 నిమిషాలు అనమాట. 300 రూపీస్ టికెట్. ఐ మీన్ అది 200 ఎంతో టికెట్, బట్ మా దగ్గర 300 తీసుకున్నారు. విఐపి టికెట్స్ అంటారనమాట. సో ఆన్లైన్లోనే తీసుకోవచ్చు. షిరిడి సాయి వెబ్సైట్లోకి వెళ్తే అకౌంట్ కనుక మీకు ఉంటే కరెక్ట్ 10-15 నిమిషాల దర్శనం అయితే అయిపోయింది. ఫ్రీ దర్శనం అయితే చాలాసేపు ఉన్నాం బాబా దగ్గర. ఫ్రీ దర్శనం అయితే 2 hours పట్టుద్ది నాకు తెలిసినంత వరకు. ఇదైతే త్వరగా అయిపోద్ది. సో లోపల మనకి ఫోన్స్ ఎలో లేదు కాబట్టి నేనైతే మీకు చూపించలేకపోయా. లోపల మనం బాబా దర్శనం చేసిన తర్వాత బయటికి వచ్చాక విభూది ఉంటుంది, విభూది పెట్టుకునేది ఉంటుంది అక్కడ. అండ్ తర్వాత మ్యూజియం ఉంటుంది. మ్యూజియం అయితే తప్పకుండా విజిట్ చేయండి. మ్యూజియం బాగుంటుంది. అక్కడ సాయిబాబా వాడిన వస్తువులన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. అవైతే మీరు చూడవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం ద్వారకామాయికి అయితే వెళ్ళిపోదాం. అంతేకాకుండా నేను మీకు చెప్పాను కదా, ఈ ప్యాకేజ్ వచ్చేసి నేను bestbus.in లో తీసుకున్నాను అని. సో bestbus.in లో మనకి ఓన్లీ షిరిడి ప్యాకేజ్ మాత్రమే కాదు, మనకి బెంగళూరు, ఊటీ, మైసూర్ ప్యాకేజెస్ అండ్ కొడైకెనాల్ ప్యాకేజెస్, రామేశ్వరం ప్యాకేజ్, భారత్ గౌరవ్ ప్యాకేజెస్, శ్రీశైలం ప్యాకేజెస్, ఢిల్లీ ప్యాకేజెస్, ఇంకా చాలా అంటే చాలా ఆల్మోస్ట్ అన్ని ప్యాకేజెస్ వీళ్ళ వెబ్సైట్లో అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే bestbus.in అయితే విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్ప్లే చేస్తున్న నెంబర్కి కాల్ చేసి అడగొచ్చు. మీ ప్యాకేజ్ రిక్వైర్మెంట్ కానీ లేదా ఏమున్నా సరే మన పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట. సో కరెక్ట్గా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం లెఫ్ట్ సైడ్గా వస్తే మనకి ద్వారకామాయి వెళ్ళే దారి అయితే ఉంటుంది అనమాట. సో ద్వారకామాయి అదేనమాట. కొంచెం 4 అడుగులు అయితే వెళ్ళాక కనిపిస్తుంది మనకి. సో దానికంటే ముందు ఎంట్రన్స్లోనే మనకి ఏదైతే చూడొచ్చు సాయిబాబాది ఒక పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. ద్వారకామాయి మెయిన్ ఎంట్రన్స్ లోనే ఉంటుంది అనమాట. సో ఇదైతే చూడొచ్చు, చాలా 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 బాగుంటది ఇదైతే చూడడానికి. సో ఈ సాయిబాబా స్కల్ప్చర్ దగ్గర ఫోటోలు అయితే దిగొచ్చు అనమాట మంచిగా. సో ఇది మనకి మెయిన్ టెంపుల్. టెంపుల్ పక్కన సందు ఉంటది అనమాట ద్వారకామాయి వెళ్ళడానికి. సో ద్వారకామాయి ఏంటి అంటే మనకి సాయిబాబా నివసించిన ప్రదేశం. సాయిబాబా అక్కడ వెలిగించిన దుని ఉంటుంది, దాదాపు 100 సంవత్సరాల నుంచి అది వెలిగే ఉంది. సో ఇది మనకి మెయిన్ టెంపుల్. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, బాగుందన్నమాట. ఇందా దర్శనం చేసుకొచ్చాం కదా, చాలా మంచిగా అయింది. ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగుతున్నారు. సో ఇదే మెయిన్ టెంపుల్ అయితే, బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం మనము. సో ఇదంతా ద్వారకామాయి క్యూ అన్నమాట. ఇందాక మేము ఆల్రెడీ దర్శనంకి వెళ్ళేసి వచ్చాం, ఫోన్స్ అలో చేయలేదు. మళ్ళీ ఫోన్స్ వెనక్కి వచ్చి తీసుకొని రికార్డ్ చేస్తున్నాం అనమాట. క్యూలో అయితే నిలబడాలి. చిన్న క్యూ, జస్ట్ 10 minutes దర్శనం అనమాట. మొత్తం ఓపెన్ అయి ఉంటుంది. ఇదిగోండి ఇదే ద్వారకామాయి ఈ ఏరియానే. ఇక్కడే మనకి సాయిబాబా నివసించింది అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి దుని అయితే ఉంటుంది, అంటే సాయిబాబా వెలిగించిన అగ్ని అన్నమాట. అది ఇప్పటికీ వెలుగుతానే ఉంది 100 years నుంచి. అండ్ ఇక్కడ ఈ విగ్రహం కనిపిస్తుందా, సో ఇది వచ్చేసి సాయిబాబా ఒక రాయి మీద అయితే కూర్చున్నారు అనమాట. ఆ రాయి అక్కడైతే ఉంది, సాయిబాబా కూర్చున్న రాయి అక్షరాల. సో ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఇదే ప్రదేశంలో సాయిబాబా ఒకప్పుడు నివసించాడు, సాయిబాబా ఒకప్పుడు తిరిగాడు. ఇదే ప్రదేశంలో మనమైతే ఇప్పుడు ఉన్నాము. సో ఇదిగోండి ఇదే రాయి అయితే ఇక్కడ కనిపిస్తుందా మీకు. కొంచెం కష్టమే కానీ ట్రై చేస్తా. ఇక్కడ చాలా మంది దర్శించుకుంటున్నారు కదా, అదే రాయి అయితే గ్లాస్ కింద అయితే ఉంటుంది. అదే రాయి మీద సాయిబాబా అయితే కూర్చునేవాడు ఒకప్పుడు. సో దాని తర్వాత ద్వారకామాయి పక్కనే మనకు ఆనుకొని చూసుకుంటే చావడి ఉంటుంది, శ్రీ చావడి. దీన్ని కూడా అయితే దర్శించుకోండి. ఇది కూడా మనకి ఇక్కడ లేడీస్ కి జెంట్స్ సపరేట్ ఉంటుంది. ఇది కూడా షిరిడీలో మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట. దీన్ని కూడా తప్పకుండా అందరైతే దర్శించుకోవాలి. సో చావడి చూసుకున్న వెంటనే మనకి పక్కనే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు హనుమంతుడు అయితే చాలా బాగున్నాడు ఇక్కడ చూడడానికి. అయితే హనుమాన్ టెంపుల్ లోకి వచ్చేసి హనుమంతుడు దర్శనం చేసేసుకుంటే షిరిడి టూర్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే హనుమంతుడి వ్యూ అయితే చూడొచ్చు క్లియర్ గా, చాలా బాగుంది అనమాట. టెంపుల్ అయితే లోపలికి వెళ్ళి మనశాంతి కూర్చోవచ్చు కూడా కొంతసేపు.
ప్రశాంతం దర్శించుకోవచ్చు. సో అది గైస్ మన షిరిడి ఫుల్ టూర్ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది? కొంచెం సేపు టైం వచ్చేసి మధ్యాహ్నం ఇప్పుడు ఆల్మోస్ట్ 2 o'clock అయితే అవుతుంది. కొంతసేపు అయితే షిరిడీలో అట్లానే టైం స్పెండ్ చేస్తా, షాపింగ్ ఏరియాలో తిరుగుతాను. తిరిగిన తర్వాత ఈవినింగ్ 4కి మళ్ళీ మన బస్సు ఉందన్నమాట. మార్నింగ్ ఏ హోటల్లో డ్రాప్ చేశారో అక్కడే పికప్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మన లగేజ్ తీసుకొని మనమైతే బస్ ఎక్కి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాం. అంతా రిటర్న్ వీడియో కాబట్టి నేనైతే బ్లాగ్ ఏం చేయను. సో ఈ షిరిడి ప్యాకేజ్ మీరు కన్నా బుక్ చేసుకోవాలనుకుంటే bestbus.in లో అయితే బుక్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంత నేను ఇంతతో క్లోజ్ చేస్తాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.